రాఖ ఆ జీబును జాగ్రత్తగా చూడు. కార్ల రేసులో ఈ జీబు కూడా పాల్గొంటోంది. ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ముఠ ఈ జీబులో 30 కోట్ల విలువ చేసే వజ్రాలను దాచి స్మగుల్ చేస్తున్నారు. ఆ జీబు డ్రైవర్ల రాక్షసులు ఎంతకైనా తెగించినవారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ జీబును తప్పించి మాకు అందించగల సామర్థ్యం ఈ ప్రపంచంలోని ఒక్కడికే ఉంది. అందుకే నేను ఇక్కడికి రప్పించాను. మమ్మల్ని కాదనవు కదా? నీ ప్లాన్ అద్భుతంగా ఉంది, కానీ కాదనక తప్పదు. ఈ రాఖ అలాంటి పనులు చేయడం ఎప్పుడో మానేశాడు. గుడ్ బై. ఆగో, వెళ్లే ముందు ఇంకొక విశేషాన్ని విచిత్రాన్ని చూసి మరి వెళ్ళు. ఎర్రకారే గెలుస్తుంది. ఏది? అదా అకారే మొహం. అదిగో ఆ ఎర్రకారు లేదు, అదే గెలుస్తుంది. ఏడ్చింది తప్పకుండా అదే గెలుస్తుంది. కారు తీసేశానంటే అదిగో రాకలా ఉన్నాడే. రాఖా లాగున్నాడేంటి? రాకాయే రాకా అలా వెళ్ళిపోతాయండి. అది చూద్దాం. ఆ కార్ షెడ్ లో ఉండే అమ్మాయి రాఖాను వెంబడిస్తుంది సార్. రాఖ, ఏ కారు మీద కన్నేసి ఇక్కడ ప్రత్యక్షమయ్యావు? ఇది కార్ల పోటీ. 1000 కళ్లతో కాపు కాయడం మా బాధ్యత. ఇలాంటి చోట నీలాంటి వాళ్ళని అసలు తిరగనీయకూడదు. ముందు జాగ్రత్తకై నిన్ను రోజంతా అరెస్ట్ చేస్తున్నావు. కమాన్ ఇన్స్పెక్టర్, ఇతను ఎక్కడికి తీసుకెడుతున్నావు? ఇతను ఇప్పుడు దొంగ కాదు, 10 లక్షల రూపాయలు విలువ చేసే దొంగ బంగారాన్ని మనకు పట్టించి మన డిపార్ట్మెంట్కి ఎంతో సహాయపడ్డాడు. వాట్? యూ కెన్ గో రాఖ. థ్యాంక్స్ సార్. సారీ. అమ్మాయి. ఓ నువ్వా? ఏంటబ్బాయ్? మీ ఇద్దరు రాఖ వెంట పడతారు ఎందుకు? మనుషులు మిగలరు. జాగ్రత్త. వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. See you. Go back. Go back. I'll shoot you. Down. You turned the light. Turn, you turn, let's go. Oh my God.
వదిన ఎక్కడ ఉందన్నయ్య? తెలియదు, నాకేం తెలియదు. లేదన్నయ్య, నీకు తెలుసన్నయ్య, ఆ భయంకర తాలూకు మనుషులతో నువ్వు కలిసి ఉండగా గీత చూసింది. ఇప్పుడు ఈ జీపు దొంగిలించావు. డబ్బు కోసం మాట తప్పి మళ్ళీ దొంగతనాలు చేస్తావా? అన్నయ్య, నువ్వు వదిన ఏదో ప్రమాదంలో చిక్కున్నట్టుగా నాకు అనుమానంగా ఉంది. వదిన ఎక్కడుందో చెప్పన్నయ్య, చెప్పన్నయ్య. నాకు తెలియదు, నా టైం అయిపోతున్నాను, వెళ్ళలే. అన్నయ్య, నేను నీతో వస్తానన్నయ్య. పదన్నయ్య. నువ్వు రావడానికి వెళ్ళలేదు, వెళ్ళావు, నా మాట వినవు. నేను నీతో వస్తానన్నయ్య. ఐ సే యు కెనాట్. అన్నయ్య, 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 పాపన్నయ్య, జీ పాపన్నయ్య, అన్నయ్య, అన్నయ్య, జీ పాపన్నయ్య, అన్నయ్య. జై, నా మాట విని జీప్ వదిలిపెట్టు ప్లీజ్. వదలను, నేను వదలను. పాపన్నయ్య, జీ పాపన్నయ్య. జై, నేను త్వరగా వెళ్ళాలి, నాకు అవతల పని ఉంది, వదిలే. లేదన్నయ్య, నిన్ను ప్రమాదంలో చిక్కుని రెండోసారి అన్నయ్య నేను వదులుకోలేను. ఆపన్నయ్య, అన్నయ్య, అన్నయ్య, ఆపన్నయ్య, జీ బాబు, ఆపన్నయ్య, అన్నయ్య, అన్నయ్య, జీ బాబన్నయ్య, అన్నయ్య. నా భార్య పోయాక కమ్మటి భోజనం తిని చాలా రోజులైందే పెట్ట. ఈ రాత్రికి మళ్ళీ నాకు పసందైన భోజనం అన్నమాట. రాక జీప్ తీసుకొస్తున్నాడు సార్. వస్తాడు, ఆ జీపు తెస్తాడని నాకు తెలుసు. శాబాష్ రాకా, శాబాష్. ఆ జీబును నువ్వు ఒక్కడవే నా దగ్గరికి తీసుకురాగలవని నా నమ్మకాన్ని నిలబెట్టావు. కమాన్ రాకా, కమాన్. జయ అక్కడ. జయ? ఓ, ఆ పెట్ట భయంకర్. జీపుని తీసుకొచ్చి నా మాట నిలబెట్టుకున్నాను. జయన్ నాకు అప్పగించి నీ మాట నిలబెట్టుకు. మాటలు చాలా ఇస్తుంటాను, అది నా హాబీ. కానీ ఒక్కటే నిలబెట్టుకోను, అది నా హాబీయే. విజయ్! ఆగండ్రా, ఎక్కడికి రా పిచ్చెక్కిన వాళ్ళు అలా పరిగెత్తుతారు. ఆ జీబు దానంతట అదే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. దాని ఇగ్నిషన్ కి నా దగ్గర ఉందరా. రాకా, ఆ కీ ఎక్కడుందో చూస్తావా? పద. మోసబోసిన బొమ్మలాగా ఉంది కదా. భయంకర్, జయన్ వదిలే. నీ జీపు నీ చేతికి వచ్చే వరకు నేను నీకు బందీగా ఉంటాను. నాతో ఆటలాడుతున్నావా రాక? మీ అందరినీ తలదని నా ఆటగాన్ని నేను. ప్రాణానికి తెగించి ఆ జీపుని తీసుకొచ్చి ఈ పిట్టను కాపాడాలనుకున్నావు కదూ. ఇప్పుడు నీ కలదిటే ఏం చేస్తానో చూడు. నా జీవితంలో మొట్టమొదటిసారి వీడేరా నన్ను తన్నింది. దానికి సమాధానం నేనే చెప్పాలరా. రారా. ఇక్కడుంటే ప్రమాదం. రోడ్డు మీద విజయ్ ఉన్నాడు, అతనితో కలిసి వెళ్ళిపో ప్లీజ్. నా మాట విను, వెళ్ళాటి నేను కట్టిస్తాను. నా మాట విను, వెళ్ళిపో. నా మీద ఏమాత్రం గౌరవం నువ్వు వెళ్ళు, వెళ్ళు. మధు మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్న వెంటనే వెళ్ళిపో. ఇది నీ మొదటిగా భావించు, వెళ్ళు ప్లీజ్. నా మాట వింటే వెళ్ళు ప్లీజ్, వెళ్ళు.
విజయ్ పోనీ. నన్ను ఆగమని చెప్పొదినా. అన్నయ్య ఒక్కడే ఎంతసేపు వాళ్ళతో పోతాడు కదా. నన్ను వెళ్ళని వదినా. నన్ను ఆగమని చెప్పొదినా. వదినా ఇప్పటికైనా నన్ను ఆగమని చెప్పొదినా. వెళ్ళి అన్నయ్యకి సాయం చేయమని చెప్పొదినా. ఇంకా ఆలస్యం చేస్తే అన్నయ్య ప్రాణానికి ప్రమాదం వదినా. విజయ్ జీప్ వెనక్కి అతని కాపాడు. వాళ్ళు పట్టుకోండి. అరెస్ట్ హిమ్.